ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదండి. మరి మన ఇండియా దేశంలో ఒక సామెత ఉంది. అది సామెత కాదు కానీ నిజమే. మన పూర్వీకులు చెప్పేవారనమాట. ఆ మాట ఏంటంటే, దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర. ఆ మాట సామెత అంటారా? ఎలా కొలంగన్నారంటారా? నిజమంటారా? ఒక సెకండ్ మీరు ఆలోచించండి. అది నిజమా? అబద్ధమా? లేకపోతే సామెత? లేదు. మన పూర్వీకులు చాలా విషయాలు కరెక్ట్‌గా మాట్లాడారు. కరెక్ట్‌గా చెప్పారండి. అది ఆహ్, వాళ్ళ భావం ఎక్కడి నుంచి తీసుకున్నారో మనకు తెలీదు కానీ, అది కొంచెం కొన్ని విషయాలండి మన పూర్వీకులు అనుభవాలతో చెప్పుకుంటూ వచ్చారనమాట. నిజమే ఆ మాట. దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర. ఆ మాట వాస్తవానికి 100% నిజమే వాళ్ళు చెప్పారు. ఇవాళ మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి దేశంలో కూడా జైళ్ళు అనేవి ఉన్నాయి. జైళ్ళు అంటాం కదండీ మనం, పోలీస్ స్టేషన్‌లు, జైళ్ళు ఉంటాయి. మరి రాజమండ్రి సెంట్రల్ జైలు ఇలా ఇలా మన దేశంలో చాలా జైళ్ళున్నాయి. ఈ జైల్లో చాలామంది దొంగలుంటారు, వ్యభిచారులుంటారు, మోసం చేసినోళ్ళుంటారు. చాలామంది జైల్లో పెడుతూ ఉంటారు. ప్రజలు అంటూ ఉంటారు, ఒరేయ్! వాడు దొంగరా, వాడు హత్య చేశాడురా, వాడు మోసం చేశాడురా, వాళ్ళు వ్యభిచారురా అందుకే జైల్లో పెట్టారురా అంటూ ఉంటారు. నిజమే. అయితే ఇంకా ప్రపంచంలో అటువంటి వాళ్ళు ఇంకెవరు లేరంటారా? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అసలు ఇంకా అటువంటి వారు ఎవరు లేరా? నా ప్రశ్న. అంటే భూమి మీద బ్రతుకుతున్న మనందరం కూడా కొంతమంది తప్పు చేశారని, తప్పులో మరి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. చాలా జైల్లో, ఇండియా కావచ్చు, విదేశాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను నేను. మరి ఇంకా ప్రపంచంలో అటువంటి వాళ్ళు ఇంక లేరా? అనగా దొంగలు లేరా? వ్యభిచారులు లేరా? దోచుకునేవారు లేరా? మోసగాళ్ళు లేరా? తిరుగుతున్నారు, ప్రపంచంలో తిరుగుతున్నారు. కానీ వారు దొరకలేదు కాబట్టి దొరలాగా తిరుగుతున్నారు కదండి. కొంతమంది దొరికేశారు, వాళ్ళని జైల్లో పెట్టేశారు. ఇది ఒక ప్రపంచము, ప్రభుత్వం యొక్క ఏ దేశమైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఇది ప్రపంచం యొక్క వైఖరి. సరే, ఆ కోర్టు లేకపోతే పోలీసులు ఇదంతా పెద్ద ఒక ఒక సిస్టమ్ కాబట్టి వాళ్ళు దొరికితే తప్ప వాళ్ళు ఏమి చేయలేరు. సరే, వాళ్ళ దేవుళ్ళు కాదు కాబట్టి వాళ్ళందరినీ పట్టుకోలేరు, ఒప్పుకుంటాం. వాళ్ళ మాట పక్కన పెడితే మనుషులుగా మనం ఏం గుర్తిస్తున్నాం? మనుషులుగా మనం దేన్ని నమ్ముతున్నాం? ఆ జైల్లో ఉన్న వాళ్ళని దొంగలుగా చూస్తున్నాం. ఆ జైల్లో ఉన్న వాళ్ళని మర్డర్ చేసేవారుగా చూస్తున్నాం. ఆ జైల్లో ఉన్న వాళ్ళని వ్యభిచారులుగా చూస్తున్నాం. మరి మన దాకా వస్తే మనం ఎలాగా ఆలోచిస్తున్నాం? ప్రపంచంలో ఇంకెవరు లేరా? మన చుట్టుపక్కల లేరా? లేదా మనం ఎలాగున్నాం అనేది పరిశీలించుకుంటే ఆ బైబిలు దీనికి ఒక చక్కటి మాట చెప్పిందండి. రోమిలికి రాసిన పత్రికలో నీతిమంతుడు లేడు 3:11, 12, 23 మీరు చదువుకుంటే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము, 12వ వచనము, 23వ వచనం మీరు చదువుకుంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటండి. దేవుని వెతుకువారు లేరు. అందరూ అంతటా పాపము చేస్తున్నవారని పరిశుద్ధ గ్రంథం యొక్క స్పష్టతగా చెప్పింది. మన పూర్వీకులు చెప్పింది కూడా అదే. మన పూర్వీకులు ఏం చెప్పారు? దొరికినోడు దొంగరా, దొరికినోడు దొంగరా, దొరకని వాడు దొరరా అని చెప్పారు. నిజమే చెప్పారు. ఆ మాట నిజమేనండి. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ప్రతి మనిషిలో ఆ క్రూరత్వమైన బ్రతుకున్నది. ప్రతి మనిషిలో క్రూర స్వభావం ఉన్నది. కొంతమంది బయటపడిపోతారు, కొంతమంది బయటపడరు. కొంతమంది తప్పులు చేస్తారు, చేద్దామన్నామన్నా కూడా కొంతమంది చేయరు. నేనేం చెప్తున్నానంటే, మనము ప్రపంచాలు చూస్తున్నప్పుడు ఇలాగ కూడా అంటాం కొన్నిసార్లు, ఆయన చాలా మంచోరండి, ఆవిడ చాలా మంచిదండి. మనం సర్టిఫికెట్ ఇస్తూ ఉంటాం. వీళ్ళు చాలా మంచోళ్ళండి, వీళ్ళు మంచోళ్ళు కాదండి. మనుషులుగా నా సర్టిఫికెట్ ఏంటంటే, కొంతమంది మంచోళ్ళు, కొంతమంది మంచోళ్ళు కాదు. కొంతమందికి కూర ఇస్తే మంచోళ్ళు, కొంతమందికి డబ్బులు ఇస్తే మంచోళ్ళు, కొంతమందికి వాళ్ళు మాట మాట్లాడితే మంచోళ్ళు. వాళ్ళకి కూర వేయకపోయినా, డబ్బులు అప్పివ్వకపోయినా, వాళ్ళ మాట ఆడకపోయినా వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చాలా దుర్మార్గులు. ఇలా కొంతమంది ఉంటూ ఉంటారు. మనుషులు సర్టిఫికెట్లు సున్నా. మన పూర్వీకులు చాలా చక్కటి మాట చెప్పారు. ఎవరన్నా అయినా దొరికినోడు దొంగరా,
దొరకకపోతే దొర్రా మీరు అందలని చెప్పి నిజమే చెప్పారు. చాలా చక్కటి మాట చెప్పారు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు కూడా అదే చెబుతూ ఉన్నాడు. భూమి మీద ఏ మనిషి నీతిమంతుడు కాదు, ఏ మనిషి మంచివాడు కాదు, ఏ మనిషి స్వభావం మంచిది కాదు. దీన్ని మరొక చోట ఈ విధంగా రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథములో 17 అధ్యాయంలో మరి 9, 10 వచనాలు మనం చదువుకుంటే, ఇర్మియా గ్రంథము ఒక్క మాట మనం చదువుకుందాము. ఈ మాట చాలా మంచి మాట, మన బ్రతుకులు మార్చే మాట. ఇర్మియా 17 అధ్యాయము 9, 10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. నిజమే, దేవుడు చెప్తున్న మాట. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది వ్యాధి కలిగిన ఘోరమైనది. చూడండి, కొన్నిసార్లు కొంతమందికి పిస్ట్ వస్తూ ఉంటుంది. పిస్ట్ కొట్టుకుంటుంటారు. ఒరే నీకు బుద్ధి లేదా, ఎందుకు కొట్టుకుంటున్నారు నువ్వు అలాగంటే? పిస్ట్ అండి, అది అలా కొట్టుకుంటాడు. అదొక వ్యాధి. మీకు అర్థమవుతుందా? వ్యాధి వచ్చిన వాడు ఆ వ్యాధికి ఏమైపోతాడు, అలా పడిపోతున్నాడు కిందకి. ఒకవేళ మనం దగ్గరికి కూడా మీకు బుద్ధి లేదారా, జాగ్రత్తగా ఎందుకు పడిపోతున్నారా, ఎందుకు కొట్టుకుంటున్నారంటే వాడు ఏం చెప్తాడు? పక్కన డాక్టర్ ఉంటే మనం చెంప మీద కొడతాడు. బుద్ధి లేదని ఏమనుకున్నాం, వ్యాధులది అంతే అంటాం. మీకు అర్థమవుతుందండి? అదేవిధంగా ప్రపంచంలో చాలా రకరకాల వ్యాధులు ఉన్నాయి. పచ్చ కావర్లు ఉన్నాయి. వాడు ఏమైపోతాడు, కళ్ళు పచ్చగా అయిపోతాయి, ఒళ్ళంతా పచ్చగా అయిపోతుంది, అది ఉబ్బిపోతారు కొంతమంది. మన దగ్గరికి వెళ్ళి ఎవరు ఎందుకు ఉబ్బిపోతున్నారా, ఆ కళ్ళు ఎందుకు పచ్చగా వచ్చారంటే అది వ్యాధిరా, వ్యాధి. అది వ్యాధి వచ్చిన వాడిని ఇంకా వాడిని మనం ఆపలేం. అదేవిధంగా చెప్తుంటే ఇక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. వ్యాధి వచ్చేసింది దేనికి? హృదయానికి వ్యాధి. దాన్ని మనం ఏం చెప్పగలుగుతాం? వ్యాధి వచ్చేసిందంటే మనం ఏం చెప్పగలుగుతాం? వ్యాధి. హృదయము వ్యాధి కలిగినదిగా మారిపోయినది. అయితే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, దేవుడు అందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడు. ప్రతి మనిషికి యథార్థమైన హృదయాన్ని ఇచ్చాడు. ప్రతి మనిషిని పరిశుద్ధుడిగా దేవుడు పుట్టించాడు. కానీ మనుషులు తంత్రములు కల్పించుకున్నారు, తమ హృదయములో మోసకాలముగా మార్చేసుకున్నారు. ఇప్పుడు ఈ హృదయము ఎలాగైపోయినదంటే వ్యాధిగా మారిపోయినది. ఒక వ్యాధిగా మారిపోయిన హృదయాన్ని ఇంక ఎవరెంతమంది చెప్పినా వినదు. ఇప్పుడు పిస్ట్ వచ్చి కొట్టుకున్న దగ్గరికి వెళ్ళి మనం ఎన్ని చెప్పినా వాడు ఏంటాడా, అలా కొట్టుకునే ఉంటాడు. అది వ్యాధి అండి, దాన్ని ఎవరు ఏం చేయగలుగుతారు? అయితే మీరు అనొచ్చు, మరి ఇప్పుడు ఏమంటున్నారా బాబు నువ్వు, హృదయం పాడైపోయింది అంటున్నావు, మరి ఏంటి దీని సంగతి అంటే, హృదయము పాడైపోయింది కాబట్టి మనుషులందరూ కూడా పాడైపోయారు. పాపపు స్వభావాలు, పాపపు ఆలోచనలు, ఎదుటి వ్యక్తిని మోసం చేసే ఆలోచనలు, లేకపోతే అంటే పైగానంటండి మనిషి అప్పుడు దాకా మంచిగా ఉందామనుకో, ఇప్పుడు పిస్టు వచ్చినోడు ఏమనుకుంటాడు, అప్పుడు దాకా మనతో కలిసి ఉంటాడు. పిస్టులు వస్తున్నవారు అప్పటిదాకా మనతో మాట్లాడతాడు, మనతో తింటాడు, అనుకోకుండా క్షణంలో వాడు కొడేసుకుంటాడు. క్షణంలో ఎలా నొగర్లుగా కేసుకుని చేతుల్లో కొట్టేసుకుంటాడు. క్షణము. హృదయం కూడా అంతే. మనిషి అనుకుంటాడు చాలా పవిత్రంగా బతకాలనుకుంటాడు, మనిషి అనుకుంటాడు ఎవరిని మోసం చేయకూడదు అనుకుంటాడు, మనిషి అనుకుంటాడు మరి మంచిగా జీవించాలనుకుంటాడు, మనిషి అనుకుంటాడు పవిత్రంగా బ్రతకాలనుకుంటాడు, మనిషి అనుకుంటాడు ఈ లోకంలో అందరికీ నేను మెచ్చాలనుకుంటాడు, మనిషి అనుకుంటాడు ఈ లోకంలో అందరినీ ప్రేమించాలనుకుంటాడు, మనిషి అనుకుంటాడు ఎవరికి అప్పులు ఉండకూడదు, ఎవరికి బాకీలు ఉండకూడదు, ఎవరిని ఏడిపించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఈ లోకంలో చాలా మంచి వ్యక్తిగా బతకాలి అని ప్రతి మనిషి అనుకున్నప్పటికీ కూడా హృదయం ఏమైపోయింది, వ్యాధిగా మారిపోయింది. కాబట్టి దాన్ని గ్రహింపగలవాడెవడు? అది క్షణములో మారిపోతుందండి. అప్పుడు దాకా బాగానే ఉంటాం, క్షణంలో హృదయంలో ఆలోచన పుట్టేస్తుంది, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు. కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం, ప్రార్థనలో కూడా చెడ్డ తలంపులు. రాలేదా మీకు ఎవరికి? దేవుని దగ్గర డ్రామాలు వేయకూడదండి, దేవుని దగ్గర డ్యాన్సులు కట్టకూడదు, దేవుని దగ్గర యాక్టింగ్ చేయకూడదు. కొంతమంది యాక్టింగ్ చేస్తూ ఉంటారు. దేవుడు అందుకే యథార్థవంతుల పట్ల వ్యాజమాడేవాడు దేవుడు. ఇది అందరూ గ్రహించాలి.
మన హృదయము పాడైపోయింది, వ్యాధిగా మారిపోయింది. అప్పుడు దాకా మంచిగా బ్రతకాలనుకున్నా బ్రతకలేకపోతున్నాం. అప్పుడుగా పరిశుద్ధంగా జీవించాలనుకున్నా జీవించలేకపోతున్నాం. క్షణంలో మన హృదయం మారిపోతుంది. క్షణంలో పాపాలు చేస్తున్నాం. క్షణంలో తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్న క్షణ క్షణం మారిపోతున్నాం మనం. మరి దీనికి మందు లేదా? మందు లేదా దీనికి? మందు లేదా అని అడుగుతున్నాను. ఉంది. ప్రతి దానికి మందు ఉన్నది. ఈ మాయదారి ప్రపంచ జీవితంలోనే ప్రతి వ్యాధికి మందు ఉన్నప్పుడు క్యాన్సర్కి మందు ఉందండి. హెచ్ఐవి కూడా మందు కనిపెట్టారు, మెడిసిన్ ఉంది. హెచ్ఐవి వచ్చిన వారు కూడా ఇదివరకులాగా వెంటనే చచ్చిపోవడానికి లేదు. మెడిసిన్ వేసుకుంటే చాలాలు బ్రతకొచ్చు. ఇదివరకు మరి టైఫాయిడ్ జ్వరం వస్తే చచ్చిపోయేవారండి. ఇదివరకు జ్వరం, మరి ఇప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చినా, మలేరియా వచ్చినా కూడా చచ్చిపోయేవారు కొంతమంది. మలేరియా వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా కూడా మనిషి బ్రతకటం కొరకు మందును కనిపెట్టేశారు. కరోనా వైరస్ వచ్చినా కూడా బ్రతికించే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారు. ఇప్పుడు మరలా కరోనా వైరస్ వస్తుందంటండి. రీసెంట్గా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అయినా ఏమీ పర్వాలేదు, దానికి కూడా మెడిసిన్ మనం ఆల్రెడీ వేసుకుని ఉన్నాం కాబట్టి భయపడవలసిన పనేమీ లేదు. అంటే ఈ లోకంలో వస్తున్న ప్రతి వ్యాధికి మందు ఉండగా హృదయానికి మందు ఉండదా? ఉంది. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ చెప్పిన మీరు చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ఎలాగున్నదంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. మరి రకరకాలు చూసే మనుష్యులు దేవుని వాక్యం వినలేరు. దేవుని మాటలు మరి వినడానికి ఇష్టం ఉండదు. దేవుని మాటలు ఎక్కువ చెప్పి మీరు అంటున్న విషయం నాకు తెలుసు. అందుకని నేను చాలా తక్కువ టైంలో వర్తమానం మనం ఆశపడుతున్నాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించిన మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఇక్కడెక్కడో హృదయం కనబడుతుంది చూడండి మనకి. ఏ హృదయం వ్యాధి కలిగిందని దేవుడు చెప్పాడో, ఏ హృదయం మంచిది కాదని చెప్పాడో, ఏ హృదయంలో పాపము జరుగుతున్నదో, ఏ హృదయం ద్వారా పాపములో పడిపోతున్నామో, పాపము ఎప్పుడు చేస్తున్నాం మనమంటే ఫస్ట్ హృదయములో పుడుతుంది. హృదయంలో పాపం పుట్టిన తర్వాత అప్పుడు మనం క్రియారూపముగా అమల్లోకి తెస్తున్నాం. విచిత్రమైన గవర్నమెంట్ వాళ్ళ రైట్ అండి. గవర్నమెంట్ అనగా ఏ గవర్నమెంట్ అయినా సరే వ్యభిచారం చేస్తూ పట్టుకుంటే జైలు వేస్తారు కదండి. దొంగతనం చేస్తూ పట్టుబడితే జైలు వేస్తారు. ఒకరిని పొడిచి చంపేస్తే పట్టుకుంటే జైలు వేస్తారు. మరి మన దేవుడు అలా కాదండి. పొడిచాకేయడంట. హృదయంలో పుట్టినప్పుడే కౌంటింగ్ అయిపోతుంది. హృదయంలో చెడ్డ ఆలోచన పుట్టినప్పుడే, హృదయంలో చెడ్డ తలంపు వచ్చినప్పుడే కౌంటింగ్ అయిపోతుంది అక్కడ పరలోక రాజ్యంలో. అది మన దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క క్రియలు. అది దేవుడు చేస్తున్న పని. కాబట్టి దీనికి అంతం ఏమిటంటే, దీనికి యొక్క పరిష్కారం ఏమిటంటే ఇక్కడ చెబుతున్నాడు. మరి దేవుని వాక్యం ఏదైతే ఉన్నది, ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉన్నదో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నవారు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించిన వారు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదువుని వారు, లేకపోతే మాకు చదువు రాదండి అంటానికి లేదు. ఒకరు చదువు నీకు రాకపోయినా ఆడియో బైబిల్ వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుతంలో. నువ్వు ఆడియో బైబిల్ అయినా సరే వినాలి. అది కూడా లేదా ఆ వర్తమానము చెప్పుచున్నప్పుడు వినాలి. దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో, దేవుడు మాటలు ఎవరైతే వింటారో, ఈ మాటలు ఏమైపోతాయంటే తెలుసండి, హృదయం యొక్క తలంపుల్లోనికి వెళ్ళిపోతాయంట. మరి మురుగుల్లోనికి వెళ్ళిపోతాయంట. కీళ్ళు తెలుసు కదా, కీళ్ళలోనికి మురుగులోనికి వెళ్ళిపోయి హృదయం యొక్క తలంపులను శోధిస్తుందంట పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యము. దేవుని వాక్యం ఏదైతే ఉన్నదో, ఈ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ఈ దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు, ఈ దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మనిషి ఎటువంటి వాడని చెప్పాను, పిష్ట చెప్పొస్తుందా మనకి? ఎప్పుడు వస్తుందో తెలియదు. పడిపోతాం, వణుకుపోతాం, అప్పటికప్పుడు కొట్టుకుంటూ పడిపోతాం. అలాగే పాపం కూడా అంతే. అది వ్యాధి వచ్చేసింది. ఇంకా హృదయం పాడైపోయింది కాబట్టి ఇంకా దాన్ని సరిచేయడం కోసం కదా మనం చూడవలసింది. హృదయం పాడైపోయింది, హృదయం నాశనం అయిపోయింది, వ్యాధిగా పాడైపోయింది, హృదయం కుళ్ళు పట్టేసింది. ఇప్పుడు దీన్ని బాగు చేయటం ఎలాగంటే మనం ఎటువంటి వాళ్ళని తెలుసండి. ఇప్పుడు ఇది వరకు మనం ఎటువంటి వాళ్ళు సైకో టైప్ అనమాట. ఇప్పుడు మనం అందరం అందులో ఏమాత్రం ప్రతి మనిషి సైకోయే. అప్పటికప్పుడు మారిపోతారు సైకో.
అప్పుడు దాకా బాగానే ఉంటాడు, అప్పుడు మారిపోతాడు. అలాగే మనము ఎంత మనము దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా, ఎంత ప్రార్థనకు వెళ్తున్నప్పటికీ కూడా చాలామంది మందిరానికి వెళ్తారు, ప్రార్థనకు వెళ్తారు, వెళ్తారు, ప్రార్థన చేస్తారు, మంచిది. కానీ వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని వినరు, సమయం బాగా తక్కువ ఇస్తారండి. ఒకవేళ ఎవరైనా వాక్యాన్ని చదువునా 5 నిమిషాలు, 3 నిమిషాలు, నీకేం అర్థమవుతుంది? అసలు నీ హృదయం అనే వ్యాధి వచ్చిన మరి హృదయమునకు మందు ఏంటంటే వాక్యం అంటండి. ఎవరైతే వాక్యాన్ని చదువుకుంటారో, వాక్యాన్ని వింటారో, ఇది మందు అంటాడు. మీకు అర్థమవుతుందండి? ఆ మందు అదేం చేస్తుందంటే హృదయం యొక్క తలంపులను శోధించి పాపము చేసే వారిని చేయకుండా ఆపుతుంది, పాపములోకి వెళ్ళకుండా ఆపుతుంది, పాపములో పడకుండా ఆపుతుంది, మరి ఎలర్ట్ చేస్తుందండి, ఎలర్ట్ చేస్తుంది. అందుకే మనము పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రములు దానించాలి. అందుకే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దానించుచు ఆనందించి దానించిన వారు ధన్యులు అన్నాడు 1వ కీర్తనలో. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎంత ఎక్కువ చదివితే, ఎంత ఎక్కువ ధ్యానిస్తే, ఎంత ఎక్కువ దేవుని మాటలంటే మన హృదయము వ్యాధి పట్టిన హృదయాన్ని బాగు చేసుకుంటూ దినదినము కూడా మనము మారు మనసు పొందుచు దినదినము కూడా దేవునికి దగ్గరగా అవుతాం. మరి బాప్తిసం పొందేసుకున్నాను అయ్యగారు, బాప్తిసం పొందేశాను రా బాబు, బాప్తిసం అయిపోయింది, మందిరానికి వెళ్ళిపోతున్నానంటే డ్రామాలు ఎవరు కట్టొద్దు. డ్రామాలు ఇందాక చెప్పిన దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర్ర. కొంతమంది పైకి కనపడతారు, పైకి చేసేది ఒక హృదయంలోనే ఉందంట. అసలు నీ హృదయమే పాడైపోయిందిరా బాబు అని దేవుడు చెబుతుంటే నువ్వు ఇంకా అటు ఇటు చూడొద్దు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, ఇంకా ఏదో మంచోని అనుకోవద్దు. హృదయం పాడైపోయింది. నువ్వెంత మంచోడువైనా, నువ్వెంత మంచిదానివైనా క్షణంలోను పడిపోతావు. అందులో ఏమాత్రం. అందుకే నువ్వేం చేయాలంటే ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి. ఏంటి నీకు మందు ఏంటి, నీకు మెడిసిన్ ఏంటి, నీకు ఇండిషన్ ఏంటి? పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమే మన మెడిసిను, ఈ పరిశుద్ధ గ్రంథమే మనకి మరి ఇండిషను, ఈ పరిశుద్ధ గ్రంథమే మనకి మరి మనల్ని బ్రతికించేది. అందుకే అన్నాడు ఈ వాక్యమే నన్ను బ్రతికించను అన్నాడండి. దేన్ని బ్రతికిస్తుంది వాక్యం? ఫస్ట్ మన ఆత్మను బ్రతికిస్తుంది. మనం చాలాసార్లు పడిపోవాలనుకున్న సమయంలో లేవనెత్తుతుంది ఈ వాక్యం. అందుకే నా ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యాన్ని విను, వాక్యాన్ని చదువు, ఎక్కువ చదవాలి. ఎంత ఎక్కువ చదివితే అంత నువ్వు ఈ లోకానుసారమైన పాపములో పడకుండా ఈ దేవుని వాక్యం నేను కాపాడుతుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలమగలది, అది ప్రాణాత్మలను కీలును ఇబించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది. అంటే ఏమంటే తెలుసండి, వాక్యం చదువుతున్న వారి పరిస్థితి పాపమ్మ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు చేయొద్దు, చేయకు, అలా ఉండకూడదు, అలా బ్రతకూడదు, నీకు తగదు, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు దేవుని బిడ్డవని ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనం శోధిస్తుందండి. పాపము చేయాలని ఆలోచన ఎవరికి వస్తుంది? అందరికి వస్తుంది. అందరూ ఏమాత్రం డౌట్ లేదు. పాపం అంటే ఏంటి? పాపం ఒకటి అంటానికి లేదు. మనిషి లోకంలో వచ్చేసి దేవుడికి విరుద్ధంగా బ్రతికే ప్రతిదీ పాపమే. కాబట్టి దాన్ని అధిగమించాలంటే దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి, భద్రపరుచుకోవాలి, ఎక్కువగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ఎక్కువగా ధ్యానించినప్పుడు నీవు తప్పనిసరిగా మన జీవితంలో జయాన్ని పొందుకుంటూ తప్పనిసరిగా దేవునికి దగ్గర అవ్వగలుగుతాం. మనం క్రీస్తుకు కలిగిన సర్వసంపూర్ణత మనలో రావడానికి ప్రయత్నించాలండి. కొంతమంది ఫీల్ అయిపోతుంటారు, చిన్న చిన్న పాపాల్లో పడిపోతున్నప్పుడు, పొరపాట్లో పడిపోతే అయిపోయిందిరా, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది అంటారు. అలాగే ఎప్పుడు అనుకోవద్దు. విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు మాత్రమే నమ్మకమించి ఆయనపైనే భారం మోపి ఆయన మీద ఆధారపడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే బలపరుస్తాడు, ఆయనే ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి నా ప్రియ సంగమా, మన హృదయం పాడైపోయింది, మంచిది కాదు. ఆ హృదయాన్ని బాగు చేయాలంటే వాక్యమే నువ్వు చదవాలి, దాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ మాటలు విన్న మీరందరూ కూడా ఆ ప్రకారంగా చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ వాక్యం విన్న మీరందరికీ కూడా మీరు వినటమే కాకుండా అనేక మందికి షేర్ చేయండి, వారిని కూడా బలపరచండి. అందరికీ వందనాలు. మీ సహోదరుడు దానియేలు.